హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ మధ్య చాలా లేట్ అయిపోతున్నాయండి వీడియోస్. ఎందుకంటే ఇంక మా చెల్లెలి మ్యారేజ్ అయితే ఫిక్స్ అయిందండి. ఇంకా ఆ పని హడావిడిలో సరే కొంచెం కొంచెం లేట్ అవుతుంది. ఇవాళైతే అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పటినుంచో అనుకున్నానండి చేద్దామని. ఫైనల్‌గా ఇవాళైతే కుదిరింది. నీట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మొత్తం నీట్‌గా చెప్తానండి, చూపిస్తాను మీకు కూడా. ఇదండి ఇక్కడి నుంచి అండి వీధి చివరిలో ఉంటుంది మా అమ్మ వాళ్ళ హౌసు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ ఫ్లవర్స్ ఇక్కడి నుంచి మాది మొత్తం. ఇక్కడి నుంచి అక్కడ వరకు మొత్తం ఈ రోడ్డు కూడా మేము కొన్న చోటేనండి. ఇక్కడి నుంచి మొత్తం మా ల్యాండ్ చూపిస్తాను మీకు కూడా నీట్గా. ఇప్పుడు వర్షం ఈవినింగ్ టైం తీసానండి. ఆ వాళ్ళైతే వర్షం వచ్చేటట్టు మబ్బులు ఫుల్గా లేసేస్తున్నాయి. అందువల్ల కొంచెం డల్గా కనిపిస్తుంది మీకు. ఇంక ఇదిగోండి చూడండి ఎట్లా మబ్బులు లేసేస్తున్నాయో. ఇంకేడికి వచ్చేసరికి ఫస్ట్ అక్కడ మెట్లు ఇది పాత ఇల్లు ఉన్నదండి మాకు. ఆ పాత ఇంటి మెట్లు అవి. ఇంకా మళ్ళీ కొత్తగా ఇల్లు కట్టుకున్న తర్వాత వచ్చేసరికి ఇంకా అక్కడ పెట్టాము. మళ్ళీ వాస్తు వాళ్ళు ఏమన్నారంటే అట్లా స్ట్రైట్గా ఉండకూడదు, పక్కన పెట్టుకోమని చెప్పేసరికి మళ్ళీ ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా ఈ పక్క చూపిస్తాను మీకు. ఈ పక్క అయితే ఇక్కడ పెట్టుకున్నాము వాకిలి. ఇదిగోండి ఇక్కడి నుంచి వచ్చేసరికి టోటల్ 1 రౌండ్. ఇదిగో అక్కడ ప్రహరీ ఉంది కదండి, అక్కడి నుంచి మొత్తం మన అంటే ల్యాండేనండి మొత్తము. ఇదిగో చూడండి ఇది. ఇక్కడ వచ్చేసరికి అక్కడ హౌస్, ఇక్కడ బర్రెకి సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి, ఇటు సైడ్ ఉంటాయి. ఆ తొట్టి అంటే బర్రె వాటర్ తాగడానికి. నెక్స్ట్ అదేవిధంగా అక్కడ వచ్చేసరికి వామి అవన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడైతే అమ్మ అయితే కొన్ని చెట్లు అయితే వేసింది. ఇదండి కనకాంబరాల చెట్లు. నెక్స్ట్ కలబంద. ఇంకా కొంచెం ముందుకు వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడంతా కొంచెం లైట్గా ఎక్కువ గచ్చు అయితే వేపించలేదు. అంటే చాలా ఉంది కదా, ఎందుకులేండి గచ్చు వేపడం అని మామూలుగా లైట్గా మనం నడిచేంతవరకే ఇట్లా గచ్చులాగా వేసుకున్నాం. మరి చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ అమౌంట్ అయిపోద్ది, మరి ఎందుకులే అని కొంచెం తక్కువ బడ్జెట్లో ఇక్కడ వరకు వేయించుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇవి రెండు, ఇక్కడ ఒకటి బాత్రూమ్ ఒక లెట్రిన్. అక్కడ సందులో వచ్చేసరికి ఇక్కడంతా లైట్గా చెట్లు అయితే వేసుకుందమ్మ. ఇదిగోండి ఇంకా మనం లోపలికి వెళ్ళేదానికి చూపిస్తాను మీకు కూడా. ఇట్లా ఇది ఇల్లు కట్టేటప్పుడు వేసరికి ఈ బాటలా ఇక్కడ ఉంటుంది. ఇంక ఇదిగోండి లోపలికి పోయేసరికి ఇంకా స్టార్టింగ్ని మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి మనకి బయట ఇది హాల్ లాగండి. ఇంకా హాల్ నుంచి ఇది వచ్చేసరికి ఇక్కడ చూపిస్తాం కదా, అది వడ్ల కొట్టు అంటారు కదండి, స్టోర్ రూమ్ టైపు వడ్లు అండి. మేము మామూలుగా అట్లా బియ్యం కొనుక్కోము. అంటే మనకి పొలం ఉంది కాబట్టి అక్కడ మేము ఇయర్లీకి సరిపోయేంత వడ్లు తీసుకొచ్చేసుకొని వాళ్ళ దాకా స్టోర్ చేసుకున్నాము. మనం మంత్లీ 2 మంత్స్కి 1 టైము అలాగా ఆడించుకుంటూ ఉంటాము. ఇంకా అక్కడ వచ్చేసరికి అక్కడ మనకి సంబంధించిన ఏమైనా వేస్టేజ్ అన్నీ దాంట్లో వేస్తూ ఉంటాము. నెక్స్ట్ ఏడుకి వచ్చేసరికి అండి ఇక్కడ వచ్చేసరికి హాల్ ఇదండి ఇట్లా హాలు. ఇక్కడ వచ్చేసరికి మిషన్ అయితే ఉంటుంది. నా పెళ్లి కాకముందు నుంచి మిషన్ అయితే ఉంది. నేను తెచ్చుకున్నాను అప్పుడు. ఇప్పుడైతే అమ్మ కుట్టుద్ది. నెక్స్ట్ అదేవిధంగా మా సిస్టర్స్ ఇద్దరు అంటే కొంచెం కొంచెం మరీ ఎక్కువ కొట్టలేరు, లైట్గా అయితే వాళ్ళ వరకు అయితే వాళ్ళు కొట్టుకుంటారు. ఇంక వంట రూమ్లోకి వచ్చేద్దాం రండి. ఇదండి ఇది వచ్చేసరికి వంటిల్లు. చూసారా బాగా నీట్గా అమ్మ ఉంటుంది, నీట్గా సర్దుకోంది. ఇదిగోండి చూడండి ఇదంతా నీట్గా ఇక్కడ వచ్చేసరికి షింక్ అండి. షింక్ అయితే మేము పైప్ లైన్స్ ఏమి అంటే మాకు ట్యాంక్ పైన లేదు కాబట్టి, అంటే బాత్రూంలోనే తొట్టి అవన్నీ ఉండేసరికి ఇంకెందుకంటే పైన ట్యాంక్ పెట్టించుకోలేదు. ఇంకా షింక్ ఏమో పెట్టించుకున్నామండి. ఇంకా షింక్ ఎందుకు పెద్ద యూజ్ లేదులే ఎందుకులేని షింక్ అయితే వాడట్లేదు. ఇంకా షింక్లో అయితే కొంచెం అంటే ఇప్పుడు మనం కూరగాయలు కట్ చేసుకునేవి అవన్నీ అని ఇంకా అన్ని అవసరం లేనివన్నీ దాంట్లో వేసి ఉంటాము. ఇంకొంచెం ప్లేస్ సేవ్ అయినట్టేను. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి అంతకుముందు చూపించారు కదండి ఈ పేపర్ రోల్స్, అంతకుముందు అయితే వేరే ఉన్నాయి. ఇంకా అవన్నీ అంటే మొన్న పెయింటింగ్ వేశారు కాబట్టి అవన్నీ ఖరాబ్ అయిపోయాయి. అందుకని ఇప్పుడు నీట్గా ఇవి వేరే సెట్ అయితే ఆర్డర్ చేశాను. ఒక 1000 రూపీస్లో అయితే మనకు వచ్చేస్తాయండి. ఇంకా అవన్నీ అట్లా ఆర్డర్ చేసేసి ఇవన్నీ అంటించేసాము. ఇక్కడ చూసారు కదా గ్యాస్ కింద కూడా వేశాను. అంటే అప్పుడప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు లైట్గా పొంగిపోతూ ఉంటాయి కాబట్టి అందుకని పేపర్స్ కూడా దానిపైన వేసాము. పేపర్స్ ఏమైనా పొంగినప్పుడు ఆ పేపర్స్ పక్కన తీసేసుకొని ఇంకా అలాగా పెడదాము అని పెట్టుకున్నాము. ఇంక ఇలా పక్కకు వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడంతా అంటే అమ్మ బయటికి వెళ్ళినప్పుడే పొంగతాయి. ఇంట్లో ఉన్నప్పుడు అసలు అక్కడే ఉంటుంది, కానీ పక్కన ముందుకు బయటకు వచ్చామనుకోండి అప్పుడే పొంగతాయి కదండి. ఇంక ఇలా ఉంటుంది. ఇదిగోండి ఒక్కసారి మొత్తం లుక్ అయితే వేసేసుకోండి. నీట్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇలాగ నీట్గా సర్దుకొని పెట్టేసుకోండి అమ్మ మొత్తం క్లీన్గా. ఇది కూడా మొత్తం కొన్ని ఇక్కడ పెట్టుకుంటుంది. అంటే కొన్ని అన్నీ ఇక్కడ పెట్టుకోదు, కొన్ని వచ్చేసరికి బెడ్రూమ్లో సామాన్ పెట్టుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ కదండి ఫీడమ్ ఏమవుతుందంటే ఎక్కువ డస్ట్, అంటే డోర్స్ లేవు కాబట్టి డస్ట్ ఎక్కువ పట్టేస్తుంది. అంటే అవి తోమేటప్పుడు మరి బంకగా అయిపోతున్నాయి. అందుకని
ఎక్కువ అయితే ఇక్కడ పెట్టుకోకుండా కొన్ని అవసరమైన వరకు ఇక్కడ అంట్లో అయితే పెట్టుకుంటుంది అమ్మ. అంటే కిచెన్ ఐటమ్స్ మాత్రమే పెట్టుకుంటుంది. ఇంక ఇదిగోండి ఇంకా గ్యాస్ బండ పైన కిందకి వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి ఇడ్లీ పాత్ర సంబంధించిన దబర్లు, నెక్స్ట్ అదేవిధంగా బాండీలు అన్నీ ఇక్కడ వరకు అక్కడ సెక్షన్ అయి పెట్టుకుంటుంది. కిందకి వచ్చేసరికి ఇక్కడ బర్రెకి సంబంధించినండి సద్దుపిండి, కుక్కరు, అంటే బర్రెకి సంబంధించి సద్దుపిండి ఒకటేనే, కుక్కర్ అవన్నీ ఇంకా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ పక్కన సైడ్ వచ్చేసరికి సిలిండర్ పెట్టుకుంటుంది. అదేవిధంగా ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి ఊరగాయ అయితే కొత్తగా ఫ్రెష్గా ఊరగాయ అయితే పట్టిందండి. ఇదిగోండి ఇంకా నిన్నే అమ్మ పెట్టింది. ఇంకా అది మళ్ళీ పక్కగా స్టోర్ చేసి పెట్టుకోవాలి నీట్గా. మా ఇంట్లో కంపల్సరీ ఏదో ఊరగాయ ఉంటుందండి. మామిడికాయ, నిమ్మకాయ కంపల్సరీ ఏదో ఒకటి, నిమ్మకాయనే ఉండాలి, మామిడికాయ కంపల్సరీ ఉంటుంది. ఇంకా కిందకు వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి కూరలు అంటే మనం వండుకున్న ఐటమ్స్ అన్ని అక్కడ పెట్టుకుంటాము. ఇంకా నెక్స్ట్ కిందకు వచ్చేసరికి ఇంకా ఆయిల్, నెక్స్ట్ అదేవిధంగా మిక్సీ సంబంధించినవి అట్లా ఒక్కొక్క సెక్షన్ ఒక్కో లెక్కలో నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాం. ఎందుకంటే మళ్ళీ అన్నీ ఒకే దగ్గర ఖరాబ్ అయిపోకుండా ఒక్కొక్కలాగా సెట్ చేసి పెట్టుకుంటూ ఉంటాము. ఈ డోర్స్ చెప్పారు కదండి, ఇవి మా పాత ఇంటివి. అవే సెట్ చేస్తాను, బాగున్నాయని అవే పెట్టేసేసారు. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇదిగోండి ఈ సెక్షన్ వచ్చేసరికి ఇక్కడ పైన అన్ని అంటే పిల్లలు ఉన్నారు కదండి మా యాసిన్ వాళ్ళు, పోయారనుకో ఏదో ఒకటి లాగుతూ ఉంటారు కాబట్టి ఈ వరకు పైన పెట్టేసుకుంది గాజు ఐటమ్స్ వరకు. ఇక్కడ చిన్న చిన్న దవర్లు అవన్నీ అవసరం లేవు, కానీ ఎప్పుడో ఏందో అవసరం అవుతాయని ఇక్కడ కొన్ని వరకే పెట్టుకుంటుంది, ఎక్కువ అయితే పెట్టుకోండదు. ఇదిగోండి ఈ పై వరకు అలా పెట్టుకుంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఇవే కప్పులు, సాసర్స్, నెక్స్ట్ ఏమైనా బౌల్స్ అని ఇట్లా కొన్ని ఐటమ్స్ వరకు పైన ఇట్లా పెట్టుకుంటుంది. ఇంక ఈ పక్కకు వచ్చేసరికి కొన్ని ఇక్కడ స్టీల్ సామాను, ఇంకా అవసరం లేని వస్తువులు ఏమైనా బాక్సెస్ అవి ఇవి అట్లాగా పైన పెట్టుకోండి. బూస్ట్ కూడా పైన పెట్టుకుంటుంది. మా యాసిన్ వాళ్ళు పోయిన టక్కన బూస్ట్ తీసుకుని తింటూ ఉంటారు, అందుకని. ఇంక ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి ఇది ఇంక ఇవన్నీ పాల్ టిఫిన్స్, నెక్స్ట్ చిన్న చిన్న బాక్సెస్ అవి ఇట్లా కొంచెం కొంచెంగా పెట్టుకుంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసరికి అండి ఇంక అన్ని పప్పులండి. ఇంకా ఇడ్లీ రవ్వ, మినపప్పు కంపల్సరీ వాళ్ళు ప్రతిరోజు టిఫిన్స్ మనమైనా మార్చుకుంటాం. వాళ్ళు డైలీ రొటీన్ ఒకటి ఇడ్లీయే చేసుకుంటారు, ఎప్పుడో ఏందో దోశ చేసుకుంటారు. ఎందుకంటే అంటే మా నాన్నమ్మకి మా బాబుకి కొంచెం అదే బీపీ ఉంటుంది కాబట్టి మా నాన్నమ్మ కోసం మరి ఎక్కువగా అంటే అరుగుదల తక్కువ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ ఇడ్లీయే పెడతాము. ఇది ఇక్కడ వచ్చేసరికి ఇదిగో ఇక్కడ ఈ రెండు చూపిస్తాం కదండి, ఎందుకంటే కాఫీ, టీ ఇది చక్కెర, టీ పొడి కంపల్సరీ మా ఇంట్లో రోజు మరుగుతూనే ఉంటాయి. టీ అంత పిచ్చి టీ అందరికీ, ఇంట్లో ప్రతి ఒక్కరికి టీ ఏ టైంలో వచ్చిన తర్వాత అన్నం కంటే కూడా ఎక్కువ ఇంపార్టెంట్ అట్లా ఉంటుంది. ఇక పైన అన్నీ ఇక్కడ పెట్టుకుంటుంది. ఇక్కడ కొన్ని సరుకులు పెట్టుకుంటుంది, అంటే ఏమన్నా తెచ్చుకునేవి ఇవి ఇట్లాగా అంటే హ్యాండ్ వాష్, కొబ్బరి నూనె డబ్బాలు అట్లా ఇవి వచ్చేసరికి ఇవి దోమల కడ్డీలు అంటారు కదండి, స్నాప్ వీల్ అవి వచ్చేసరికి బర్రెకి సైడ్గా అప్పుడు ఆల్ అవుట్ పెడతారు. నెక్స్ట్ ఇది కూడా కడ్డీలు కూడా పెడతారండి, ఎందుకంటే మరి ఎక్కువ దోమలు ఉంటాయి కాబట్టి. దోమతలు కూడా ఉంది, అయినా కూడా దోమలు ఎక్కువ ఉంటాయి, అందుకని అట్లా పెడతారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ గ్లాసెస్, నెక్స్ట్ అవి ఇంకా ప్లేట్స్ అవన్నీ ఇక్కడ పెట్టేసాము. ఇదిగోండి ఎక్కడ వచ్చేసరికి ఇంకా అమ్మ అన్నీ ఇట్లా అంటే పెద్ద పెద్ద డబ్బాలు అలా స్టోర్ చేసుకొని ఇక్కడ చిన్న చిన్న డబ్బాలు కొన్ని కొన్ని వేసుకో ఇంకా మినపప్పు అంటే చేతికి అది త్వరగా అందుకుంటాయి. అంటే ఇప్పుడు మనం పోపు ఎక్కువ వేసినప్పుడు జీలకర్ర, ఆవాలు, ఇంకా ధనియాలు సంబంధించినవి, ఇంకా వచ్చేసరికి మినపప్పు, పచ్చెనపప్పు అవన్నీ అట్లా పెట్టుకుంటుంది. ఇంకా పాలకడ్డు అవన్నీ అక్కడ సెక్షన్. ఇక్కడ కింద సెక్షన్ వచ్చేసరికి ఇవన్నీ గంటెలు, నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇవి వచ్చేసరికి స్పూన్స్, ఇవన్నీ ఇలా ఒక దాంట్లో పెట్టుకుంటే గుర్తుగా ఉంటాయి. అవన్నీ గుర్తుగా ఇక్కడ అన్ని పెట్టే స్పూన్స్ అని అన్నీ నీట్గా పెట్టేసుకో ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఎత్తుకోండి, ఇక్కడ కింద వచ్చేసరికి ముద్దకము, ఇంకా దానికి సంబంధించినవి అండి. ఇంకా మనం వంటింటికి అవసరమైన వస్తువులు మొత్తం ఇక్కడ ఇట్లాగా స్టోర్ చేసేసి నీట్గా పెట్టేసుకో ఉంటుంది. ఈ పట్టకర కొన్నామనే కానీ దీంతో అస్సలు అయితే ఏమి యూజ్ చేయలేదు అసలుకి. దాంతో ఆ పట్టకర కొన్న కబాబ్ చేద్దామని దాని లెక్కలో కొనుక్కున్నాం, అది తెచ్చామని అస్సలు చేయలేదు. ఈ వర్షాకాలంలో అయితే కంపల్సరీ మా అమ్మకి ఆ సైబర్లు అయితే కంపల్సరీ ఉండాలి. ఇక అక్కడ ఇంకా పాల్ టిఫిన్స్ ఇవి నా డబ్బాలు ఇక్కడ ఉంటాయి. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ కూడా చెప్పాను కదా నాకు ఊరగాయ ఏదో ఒకటి ఉండాలని. అక్కడ ఇక్కడ నిమ్మకాయ ఊరగాయ అయిపోయేసరికి మామిడికాయ ఊరగాయ అయితే అమ్మ పెట్టేసింది. కంపల్సరీ ఊరగాయలు అయితే మా ఇంట్లో అయితే కంపల్సరీ అయితే ఉంటాయండి, అంటే ఇంత ఇష్టంగా తింటారు. ఇంక ఈ సెక్షన్ వస్తారు ఇక్కడ దీనికి ఎక్కువ చెప్పాలండి.
ఇవి ఉన్నాయి కదండి, చికెన్ మసాలా, గరం మసాలా, ఇవన్నీ ఇట్లా తెచ్చిపెట్టుద్ది. ఒక బాక్స్ అయితే వేస్తుంది. మళ్ళీ ఆ బాక్స్ అయితే అమ్మ కనిపించదు. ఎతికేటప్పుడు ఎక్కడ పెట్టాను మళ్ళీ అంగడిని తెస్తుంది. ఇలా తెస్తానే ఉంటుంది. కానీ అలాంటి ప్యాకెట్స్ అయితే ఇన్నైతే ఉంటాయి మా ఇంట్లో. లేవు అనుకుంటే తెస్తానే ఉంటుంది, పెడతానే ఉంటుంది ఇంట్లో మడుకు. ఇంక సెక్షన్ ఇక్కడికి వచ్చేసరికి ఇదిగోండి, ఇక్కడ మా అమ్మ కలద్దాలు. ఏమన్నా రాయాలి చదవాలంటే కొంచెం సైట్గా ఉంటుంది, అందుకే చిన్న అక్షరాలు కనిపించవు కాబట్టి ఆ కలద్దాలు కంపల్సరీ పెన్ దాంట్లో ఉంటుంది. ఎందుకంటే ఏమైనా రాయాలి చదవాలన్నప్పుడు కలద్దాలు పెట్టుకుంటుంది కాబట్టి దాంట్లో పెన్ అయితే అట్లాగే పెట్టేసుకో ఉంటుంది. ఇంక ఈ పక్కకు వచ్చేసరికి కొన్ని ఐటమ్స్ అండి, ఇవన్నీ వేస్టేజ్ అంటే ఇంకా ఏమన్నా ఉంటాయి కదండి, చపాతీ కర్రలు అట్లా పెట్టేసుకుంటాము. ఇంక ఇది వచ్చేసరికి ఇది కొంచెం అయితే మిగిలింది. ఇది అంతా అది 1000 తెప్పించింది, ఇది ఒక్క రోజు మిగిలింది. మొత్తం కంప్లీట్గా అయిపోయింది మొత్తము. ఇంకా కిచెన్ అయిపోయింది. కిచెన్ ఎందుకండి ఈ పక్కకు వచ్చేసరికి చూపిస్తాను మీకు. ఇక్కడంతా కొన్ని స్టోరేజ్ ఇట్లా అన్నీ పెట్టుకుంటుంది, అవసరమైనవన్నీ ఈ సెక్షన్ దగ్గర ఉంటుంది. ఈ ఉగ్గిన్లు అయితే మా చెల్లెలు కూతురికి ఉగ్గిన్లు, మాదొకటి మా అయ్యానప్పుడుది ఒకటి, మా చెల్లెలు ఇది అప్పుడు ఒకటి ఉంది. ఈ కటింగ్ బ్లేడ్ ఎందుకు నవ్వుతున్నానంటే మా ఇంట్లో అంటే వర్క్ చేసేదేమో మా హస్బెండ్ కరెంటు అట్లా, కానీ వస్తువులని మా అమ్మోళ్ళ ఇంట్లో ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ తెచ్చి అక్కడ పెడతామా మర్చిపోయి ఇంకా మళ్ళీ దాన్ని తెలుసుకోరాకుండా అక్కడే ఉంటాయి అన్ని వస్తువులు మొత్తము. ఇంక ఇక్కడ అంతా సరికి ఇదిగోండి, ఇక్కడ జల్లెడ, ఆ బకెట్ చూపిస్తాను. దాంట్లో వచ్చేసరికి మేము గుడ్లు స్టోర్ చేసి పెట్టుకుంటామండి. ఎందుకంటే ఇప్పుడు గుడ్లు పొదగేయాలి, అట్లా దాంట్లో బకెట్లో కొంచెం గడ్డి, ఎండుమిరపకాయలు వేసి అలా స్టోర్ చేసి పెట్టుకుని కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి అక్కడైతే స్టోర్ చేసి పెట్టుకుంటాం. నెక్స్ట్ ఏమైనా కిందకు వచ్చేసరికి ఇక్కడ ఇంకేముందండి, ఇంతే, ఇంకా ఫ్యాను, ఇంక కింద బిందెలు అయితే పెట్టేసుకుంటాము. చూపిస్తాను, ఈ కింద బిందెలు, చాట్లు, ఇక్కడ జల్లెడ, ఇది వచ్చేసరికి డ్రమ్ అండి. ఈ డ్రమ్లో బియ్యం అంతా స్టోర్ చేసుకొని అంటే మేము ఆడించి పెట్టుకుంటాం ఒక్కసారిగా. చెప్పాను కదా, ఒక 2 మూటలు అంటే ఒక 60 కేజీలు అలా వస్తాయి. ఒక 30 కేజీస్ ఇట్లాగా ఆ డ్రమ్లో ఇట్లా వేసేసుకుంటాము. ఒక 30 కేజీ డ్రమ్ నిండా పట్టిపోతాయి. ఇంకా ఎటువంటి పురుగు అట్లా ఏం పట్టుకుంటే నీట్గా అయితే ఉంటాయి. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసరికి కొన్ని ఐటమ్స్, ఇక్కడ ఇది వేరేది ఇక్కడ సెక్షను. ఇంకింద వచ్చేసరికి కొన్ని స్టోర్ బియ్యం అయితే ఉంటాయండి. స్టోర్ రేషన్లో బియ్యం ఇస్తారు కదండి, ఆ బియ్యం అయితే మేము కోల్డ్కి అయితే యూజ్ చేస్తాము అమ్మ వాళ్ళు. ఇంకా కోల్డ్కని అక్కడ అట్లా పెట్టేసుకో ఉంటాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సీలిండర్, ఇంకా ఎదుగుండి ఇక్కడ బిందెలు, వాటర్ ఇక్కడ ఫిల్ చేసి పెట్టుకుంటాం. రాగి బిందెలు అయితే తాగితే చాలా మంచిది కాబట్టి దాన్ని దాంట్లో పోసి పెట్టుకుంటామండి. అవి వాటర్ అయిపోయేసరికి మళ్ళీ ఈ బిందెలు దాంట్లోనే పోసుకొని తాగుతాం, ఎందుకంటే చాలా మంచిది కాబట్టి రాగి బిందెలో వాటర్ తాగడం. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఈ సెక్షన్ వరకు అంటే వంటిల్లు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక మనమైతే బెడ్రూమ్లోకి వెళ్దాం, చూపిస్తారండి మీకు ఒకసారి. చిన్నగానే ప్లేస్ అయితే చాలా ఉంది, కానీ మా నాన్నమ్మ ఏంటంటే చిన్నగానే కట్టించింది అప్పుడు. ఎందుకంటే ఎందుకు, ముగ్గురు ఆడపిల్లలే కదా, వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు కానీ ఇక్కడ ఇంకేం ఉందిలే అని లెక్కలో కట్టించింది. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి, ఇక్కడ కిటికీ, ఇది కూడా అండి మా పాత ఇంటిదే. ఇది కూడా 3 రెక్కలు అద్దాల కిటికీ, ఇది కూడా పాత ఇంటిదే. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడున్న రోజుల్లో ఆ విధంగా అయితే గిల్స్ రాదు, అప్పుడు రోజుల్లో అది. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇదిగోండి మా వచ్చేసరికి బెడ్రూమ్, ఇక్కడ ఇది కూడా లోపల హాలు, ఇక్కడ ఒక కిటికీ ఇట్లా ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి వచ్చేసరికి మా నాన్నమ్మ అయితే, ఇక్కడ మంచం అయితే కంపల్సరీ మా నాన్నమ్మకు ఉంటుంది, ఇక్కడే కూర్చోంటుంది మా నాన్నమ్మ. అంటే ఆమె పాపం నడవలేదు కాబట్టి నడుస్తుంది, కానీ ఆడే కూర్చోంటుంది. ఇంకా అన్నము అన్నీ మేమే తెచ్చిస్తూ ఉంటాము. ఎందుకంటే హాయ్ చెప్తుంది మా నాన్నమ్మ, బాగా చూసుకుంటుంది మమ్మల్ని. ఇంకా పైన వచ్చేసరికి ఇక్కడ అలారం సెట్ చేస్తుంటాము. ఇక్కడ వచ్చేసరికి దేవుడు పటాలండి, ఇక్కడ కటన్ అయితే వేసేస్తుంటాం. ఎందుకంటే మనం లేడీస్ ప్రాబ్లమ్స్ తెలిసే ఉంటాయి కదండి, అలాంటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా అట్లా కటన్ వేసేసి ఎప్పుడైనా మా నాన్నమ్మ పూజ చేసుకుంటూ ఉంటుంది, ఆ పూజ చేసినప్పుడు అలా తీస్తాము. అమ్మ అయితే అప్పుడు అలా పెట్టేసుకుంటూ ఉంటాము. ఏమన్నా లేకపోతే మా నాన్నమ్మ సెక్షన్లో ఇవి ఉంటాయి, మాతర్లు, ఇది నాకు సంబంధించిన పేస్ట్ మాతర్లు అయితే అక్కడ ఉంటాయి. ఇంకా అయితే అక్కడ పెట్టేసిన తర్వాత ఎందుకండి ఇంక ఇక్కడ ఈ పక్క వచ్చేసరికి సెక్షన్. ఇంక ఇటు వచ్చేసరికి మా నాన్నమ్మ వాళ్ళ అమ్మని చూపిస్తారండి మీకు కూడా. మా నాన్నమ్మ వాళ్ళ అమ్మ ఏమి చాలా బాగుంటుంది. ఆమె నేను చిన్నప్పుడు నాకు ఒక 5 ఇయర్స్ అలా ఒక 10 ఇయర్స్ ఉంటాయండి, అప్పుడు చనిపోయింది ఆమె. నాకు కొంచెం ఐడియా ఉంది ఆమె మా నాన్నమ్మ వాళ్ళ అమ్మ, అది ఆమె. నెక్స్ట్ వచ్చేసి మా నాన్నమ్మ వాళ్ళ హస్బెండ్ చూపిస్తాను, అది మా తాతయ్య. చూడండి ఎంత బాగున్నాడు, చాలా బాగున్నాడు కదా. ఆ లాయర్ సూట్లు అయితే చాలా పర్ఫెక్ట్గా చూడడానికి చాలా చక్కగా ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా కట్నైతే వేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి డ్రెస్సింగ్ వేద్దామండి. ఇది
ఇక్కడంతా చూడండి మా అమ్మకి ఇష్టము డ్రెస్సింగ్ అద్దము. అక్కడంతా చాలా ఇరుగ్గా ఉంది చూడండి, ఎంత ఇరుగ్గా ఉందో. అనగా నా డ్రెస్సింగ్ అద్దం, సోఫా అవన్నీ కావాల్సిందే అని పట్టుబట్టి మరి తెచ్చుకుంది. ఇదిగోండి ఇక్కడ ఎన్ని సంబంధించినవన్నీ పెట్టుకుంటాము. ఇంకేముందని డ్రెస్సింగ్ అద్దం అందరికి తెలిసిందే కదా. ఇంకా దానికి సంబంధించిన వరకు ఇట్లా ఒక ఫ్లవర్సు, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి గిఫ్ట్లు వచ్చిన గిఫ్ట్స్ అని అట్లాగా స్టోర్ చేసేసుకొని ఇక్కడ ఇట్లా సెట్ చేసేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసరికి పక్క వచ్చేసరికి కబోర్డ్ అండి. ఈ కబోర్డు ఇదిగోండి, కబోర్డ్లో అంతా బ్యాంగిల్సే సరిపోతాయి. ఈ పైన అంతా ఏమీ పెద్దగా ఏం పెట్టాము. అక్కడ ఖురాన్ అయితే అంత ముందు ఉండింది, ఇప్పుడైతే వేరే దగ్గర పెట్టాము. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇదిగోండి బ్యాంగిల్స్, మా సిస్టర్ ఇవన్నీ బ్యాంగిల్స్ మావి అక్కడ పెట్టినప్పుడు కూడా మావి కూడా ఉంటాయి కొన్ని. ఇంక ఇవన్నీ ఇక్కడ అంతా అంటే ఒక్కొక్క కర్రలో ఒకలా పెట్టేసుకుంటే ఒక్కొక్క ఐటమ్స్ అట్లా పెట్టేసుకో ఉంటుంది. ఇంక ఈ పక్క కూడా సేమ్ అంతే అండి. ఇదిగోండి 2 టైప్స్. ఇంక కిందకు వచ్చేసి మా డాడీ వాళ్ళ మాతర్లు ట్యాబ్లెట్స్ అండి ఇవి. మా నాన్నవి గుర్తుగా ఇక్కడ ఇట్లా కబోర్డ్లో పెట్టేసుకుంటాం, గుర్తుగా దగ్గర ఉంటాయి కాబట్టి అలా పెట్టేసుకుంటాం. ఇంకా టీవీ ఇక్కడ సెట్ చేసేసి ఉంటాం. ఇక్కడ పైన వచ్చేసరికి కొన్ని ఐటమ్స్ అండి, ఏమైనా అవసరమైన ఇట్లా అలౌట్స్ అని అవి ఇవి పెట్టుకోండి, ఛార్జర్స్ అవి పెట్టుకోండి. ఈ పక్క కూడా కొంచెం బ్యాంగిల్సేను. ఇంకా నెక్స్ట్ ఈ పక్క వచ్చేసరికి ఇవి కూడా కొన్ని దారపుండ్లు అండి, నాకు సంబంధించిన దారపుండ్లు అవి ఇవి ఇక్కడ ఉంటాయి. కొన్ని కొన్ని మా ఇంట్లో ఉంటాయి, కొన్ని హెమ్మింగ్ అవి చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఇక్కడ వెళ్ళినప్పుడు ఇలా ఇక్కడ సెట్ చేసేసుకో ఉంటాను. కొన్ని అయితే ఉంటాయి. ఇంకెందుకు వచ్చేసరికి ఇక్కడ కూడా కొన్ని ఇదిగోండి దారాలు అవి ఇవి కత్తెరలు గమ్స్ అవన్నీ ఇట్లా లేస్లు ఏమైనా అవసరం లేనన్నీ ఇట్లా పెట్టేసుకుంటాను. ఇది జొండు బామ్ అయితే కంపల్సరీ మా ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది, అందరూ ఇలా ఉండాల్సింది అది ఈ రోజులు అంటే జొండు బామ్ లేకుండా అస్సలకి ఉండదు. ఇంక ఇక్కడ బుక్స్లు బ్యాట్లు అవి ఇవి ఇట్లా ఇక్కడ పైన వరకు సెట్ చేసుకుంటాము. ఇంక కిందకు వచ్చేసరికి ఇది ఇక్కడ టీవీ నీట్గా చూడండి ఎన్ని స్టెబిలైజర్స్ ఉన్నాయి. మా నాన్న అంత జాగ్రత్తగా టీవీని చెప్తాడు. అంటే ఒకేసారి డైరెక్ట్ కరెంట్ ఇలా వస్తుంది కదా, అట్లా చాలా ప్రాబ్లం అవుద్ది. ఇలా 2-3 సెట్స్ ఇట్లా సెటప్ బాక్స్ పెట్టుకోవడం నీట్గా ఉంటుంది. ఇంకెందుకు వచ్చేసరికి నమాజ్ సంబంధించినవి జానీ మాజులు ఇక్కడ ఇంకా పెళ్లి కార్డ్స్ కూడా పెట్టేసుకున్నాము. ఇవన్నీ జానీ మాజ్ అంటే నమాజ్ చదువుకునేటప్పుడు క్లాత్ తీసుకుంటాం కదండి, దాన్ని జానీ మాజ్ అంటాము. ఇంకా స్కార్ఫ్స్ జానీ మాజ్ అని అక్కడ అలా పెట్టుకుంటాము. ఇదండి ఇక్కడైతే పెళ్లి కార్డులు అయితే కొన్ని పంచారు, ఇంకా ఉన్నాయి పంచాల్సినవి. ఇదిగోండి చాలా ఉన్నాయి. ఇదిగోండి పెళ్లి కార్డ్స్, ఇవన్నీ పెళ్లి కార్డ్స్. ఇంకా కిందకు వచ్చేసరికి ఇంకా డ్రెస్సెస్ అవి ఇవన్నీ సెట్ చేసేసుకోనండి. ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటే కొంచెం అలాగే గందరగోళంగానే ఉంటుంది కాబట్టి ఇక అది ఈ పక్క వచ్చేసరికి బీరువా ఉంటుంది పక్క. నేను ఇదిగోండి ఇక్కడ బీరువా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి ఇవి తస్బీ పూసలు అంటారు కదండి, మేము అప్పుడు అందరూ అంటారు కదండి దేవుడి పేరు నామస్మరణ చేస్తే, అలాగా ఇవి ఇలా అప్పుడప్పుడు సాయంత్రం పూట అప్పుడప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు. మన ఖాళీ టైంలో ఎప్పుడు దొరికితే అప్పుడు ఇలాగ చేసుకోవచ్చు. ఇవి మా నానమ్మ తెచ్చింది. మా అమ్మమ్మ నానమ్మ కాదండి సారీ, మా అమ్మమ్మ మక్కాకి వెళ్ళారు, మక్కా మదీనా అంటారు కదా, అక్కడికి వెళ్ళారు, వాళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడైతే సోఫా ఉంటుంది. ఇదిగోండి ఈ సోఫా తెచ్చిన మా చిన్న కొడుకు మొత్తం చించేశాడు పాపం. మా అమ్మ అరుస్తూ ఉంటుంది. ఇదిగోండి ఎంత ఈ విధంగా కవర్ చేసినా కూడా మా చిన్నోడు చూడండి ఇట్లా చేసేసాడు ఈ సోఫాని చిన్నప్పుడు. ఇంకెక్కడికి వచ్చేసరికి ఇదండి. ఇక్కడ నెక్స్ట్ బెడ్రూమ్కి అయితే వెళ్దాం చూపిస్తానండి. ఇదిగోండి ఇక్కడ కట్న వేసేస్తుంటాం. ఇక్కడ కూడా బెడ్రూమ్కి సంబంధించి ఇక్కడ డోర్స్ ఉన్న కర్టన్స్ వేసుకుంటే కొంచెం బాగుంటుంది చూడడానికి ఇల్లు లుక్కు. ఇంకా అందుకని ఇట్లా పెట్టేసాము. ఇంకా ఇక్కడ వచ్చేసరికి పెద్ద ఐటమ్స్ అయితే ఉండవండి. ఇక్కడ కొన్ని డైలీ యూజ్ చేసే బట్టలు ఇక్కడ కర్టన్స్ వేసేస్తున్నాం కదండి, చూపిస్తాను మీకు. కొంచెం డైలీ యూజ్ చేసే బట్టలని నెక్స్ట్ వచ్చేసరికి పిల్లోస్ అవన్నీ ఇలా పెట్టుకోండి, బెడ్షీట్స్ అని అవన్నీ ఇట్లా సెట్ చేసి పెట్టుకుంటాం. ఇక్కడ ఇలాగ కర్టన్ వేసేసాము. కొంచెం అంటే మనకి డస్ట్ అటువంటి ఏం పడకుండా నీట్గా ఉంటాయి కాబట్టి ఇలాగైతే స్టోర్ చేసేసుకుంటాము. ఇంకా పెళ్లి బట్టలు కూడా ఇక్కడే ఉన్నాయండి చాలా వరకు. ఇంకా అవన్నీ కొన్ని కుట్టాల్సినవి ఉన్నాయి, హెల్త్ బాగాలని చెప్పాను కదా. ఇంకా అవన్నీ కుట్టేసిన తర్వాత అన్నీ ఒకసారి నీట్గా పెట్టేస్తున్నారు. అన్నీ ఇక్కడ సెట్ చేసేసాము. ఇదండి ఇలా ఉంటుంది మొత్తము. ఇక్కడ కూడా అన్ని బెడ్షీట్స్ అండి, ఇదంతా కూడా ఇవన్నీ బెడ్షీట్స్ అని ఇక్కడ సెట్ చేసేసాం. కొన్ని పిల్లోస్ కూడా అక్కడే ఉంటాయి, మనం వాడని పిల్లోస్. ఇంక ఇదిగోండి ఇక్కడికి వస్తారు. ఇక్కడ కూడా ఇంకో కిటికీ, దీనికి మేము మెస్ కొట్టేసుకుంటాము ఎందుకంటే దోమలు ఏమి రాకుండా నీట్గా మెస్ కొట్టేసుకుంటాం. ఇందా చెప్పాను కదండి కొన్ని ఐటమ్స్ బెడ్రూమ్లో పెట్టుకుంటుందండి అమ్మ. ఇదిగోండి ఇక్కడ ఇది వచ్చేసరికి ఇక్కడ ఇన్వర్టర్ ఇక్కడ పెట్టుకుంటాము. ఇక్కడ వచ్చేసరికి అంటే అన్నీ అక్కడ డస్ట్ పడిపోతూ ఉంటాయి కాబట్టి కొన్ని అంటే స్టీల్ అంటే సామాను అది ఏమన్నా ఎప్పుడైనా అంటే మనం పండగలు అట్లాంటప్పుడు ఏమైనా అకేషన్స్ అప్పుడే కదంటే అటువంటి వాడుతూ ఉంటాము. అలాంటప్పుడు యూజ్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకుంటుంది నీట్గా. ఇది వచ్చేసరికి ఇదిగోండి ఇది మా నాన్నమ్మ బీరువా. ఇక్కడ ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలంటే చూపిస్తాను మీకు. బట్టలు నీట్గా చాలా నీట్గా పెట్టుకుంటుంది. పైన వచ్చేసరికి ఖురాన్ పెట్టేసుకున్నాము ఇలాగా.
ఇది రాజు రాణి బీరువా అండి. అప్పట్లోనే చాలా కాస్ట్ పెట్టి తెచ్చింది మా నానమ్మ. నా పెళ్లి కాకముందు తీసుకుంది నానమ్మ. ఒక 10, 12 ఇయర్స్ అది కంప్లీట్‌గా అవుతుంది. ఇదిగోండి చూడండి ఎంత నీట్‌గా పెట్టుకుందో. చీరలన్నీ ఒక దగ్గర, అంటే లంగాలన్నీ ఒక దగ్గర అలాగా నీట్‌గా సెట్ చేసి పెట్టుకుంది. చూడండి ఎంత బాగా పెట్టుకుందో. వాటి కింద మళ్ళీ పేపర్స్ నీట్‌గా వేసేసుకొని బాగా అయితే బాగా నీట్‌గా శుద్ధంగా పెట్టుకుంటుందిలేండి మా నానమ్మ. ఇంక ఈ పక్క అయితే ఇది. నెక్స్ట్ ఆ పక్కకు వచ్చేసరికి అండి అది అయితే లాక్ అయితే వేసేస్తుంది. అంటే కొంచెం డబ్బులు అవి దాచిపెట్టుకుంటుంది దాంట్లో. అందుకని అట్లా వేసేస్తుంది. ఏమన్నా లేకపోయినా మా నాన్నమ్మ బయటికి వెళ్ళాలంటే కర్చీఫ్ కంపల్సరీ. అందుకని అక్కడ గుర్తుగా కర్చీఫ్ అట్లాగే పెట్టుకుంది. ఇక్కడ కొన్ని అంటే ఏమన్నా మా సంచులు అవి ఉంటాయి కదండి, అలా ఇక్కడ దీనికి లాక్ వేసేస్తుంది కాబట్టి దీన్నైతే మనం ఇప్పుడైతే ఓపెన్ చేయనక్కర్లేదులేండి. ఇంకా నెక్స్ట్ ఇంకో చిన్న బీరువా అయితే ఇది మేము చిన్నప్పటి నుంచి ఉందండి ఈ బీరువా. మాకు తెలియకముందు నుంచి మా నాన్నమ్మకి దీంట్లో కూడా చాలా వరకు కొంచెం ఏమన్నా అవసరమైన అమౌంట్లు అట్లా దాచిపెట్టుకోవాలి, ఏమన్నా బంగారు వస్తువులని అట్లా అలా నీట్గా పెట్టుకుంటే దాన్ని చూడండి ఎంత పెద్ద తాళం వేసిందో. ఇంక ఈ పక్కకు వచ్చేసరికి ఇంకేముందంటే బెడ్షీట్స్ ఇక్కడ కూడా సేమ్ అండి. ఇంకా మా నాన్నమ్మ పొరుపు పక్కనే పెట్టుకుంటుంది. ఇదండి ఈ పక్క పొరుపు. ఈ బీరువా అయితే చాలా ప్రత్యేకత. మా నాన్నమ్మ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఈ పక్కన పొరుపు. నెక్స్ట్ ఇంకా బెడ్షీట్స్ ఇంకేముంటాయండి, బెడ్షీట్స్ అవి ఇవి. ఇక్కడంతా బెడ్షీట్స్. ఇక్కడ ఇది వచ్చేసరికి ఇది కూడా చూడండి మా నాన్నమ్మ ఎలా పెట్టుకుంటుందో ఆ చిన్న బరువు. అట్లాగే మా అమ్మ పెళ్ళైనప్పుడు అది సూట్ కేసు మా అమ్మమ్మ వాళ్ళు ఇచ్చారంట. అప్పుడు నుంచి అలాగే జాగ్రత్తగా పెట్టుకుంది. అది కొంచెం పోయినా కూడా అయితే పడేయట్లేదు. అట్లాగే గుర్తుగా ఆమెకు సంబంధించిన వస్తువులన్నీ ఆమె పెట్టుకుంటుంది అమ్మ అట్లాగా. అంటే కొన్ని ఏమన్నా ఆధార్ కార్డ్స్ అని అవి ఇవి అంటే టక్కన దొరకడానికి అలా పెట్టుకుంటుంది. ఇక్కడ వచ్చేసరికి చూడండి ఇక్కడ ఇది వీళ్ళలో ఈ మధ్యలో ఉన్న అతను వచ్చేసరికి మా నాన్నమ్మ వాళ్ళ హస్బెండ్. మా నాన్నమ్మ ఆ రోజుల్లో చూడండి ఎంత బాగుందో. ఆ సంఖ్యలో ఉన్న వచ్చేసరికి మా మేనత్త, పక్కన వచ్చేసరికి మా నాన్నమ్మ వాళ్ళ మరిది. ఇంక ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి ఇంకా బెడ్. ఇదిగోండి ఇంక ఇంతేనండి మన వీడియో వచ్చేసరికి చూడండి నీట్గా మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఒకసారి మీరు కూడా మీకు నచ్చుతుందని ఈ వీడియో అయితే షూట్ చేశాను. మీకు నచ్చినట్టు ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్గా మా నాన్నమ్మ వాళ్ళు మా ఇల్లు నీట్గా ఇట్లా సెట్ చేసుకున్నాము. ఇంకా కొంచెం పెద్దదంటే ఇంకా బాగుండేది, కానీ మా నాన్నమ్మ అప్పట్లో అట్లా కట్టించింది. ఈ విధంగా చాలని మా నాన్నకి చెప్తే ఇంకా అట్లా ఈ విధంగా కట్టుకున్నారు. ఈ పక్క టెంకాయ చెట్లు కూడా మన ప్లేసేనండి ఇదంతా కూడాను. ఇంకా టెంకాయ చెట్లు పక్కన అన్ని చాలా చెట్లు ఉంటాయి. ఇది వచ్చేసరికి పక్కన ఉంది కదా చిన్న గుడిలాగా, అది కోల గుడి అండి. కోలన్నీ ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా గంపల కింద అట్లా కప్పెట్టకుండా ఈవినింగ్ అయ్యేసరికి దాంట్లోకి వెళ్ళిపోతాయి నీట్గా. అన్ని అట్లాగా చిన్న ఇల్లులాగా వాటి తయారు చేసాము, అక్కడైతే వెళ్ళిపోతాయి. ఇంకా ఫైనల్గా అయితే మా ఇల్లు అయితే ఇంతేనండి. మీకు కూడా నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఇంకా మన ఛానల్ ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెంతేనండి. నచ్చినట్టయితే మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ మీకు కూడా ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి. ఇప్పటికి చాలామంది నేను పెట్టిన వీడియోస్ చాలా బాగా పోతున్నాయి. అంతవరకు నాకు చాలా హ్యాపీ అండి మీ అందరు చూస్తున్నందుకు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, బాయ్ బాయ్ అండి.